విద్యా సంస్థల్లో కుల వివక్షను అరికట్టేందుకు యూజీసీ తెచ్చిన కొత్త నిబంధనలకు సుప్రీంకోర్టులో బ్రేక్ పడింది. ఈ నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయని, దుర్వినియోగం అయ్యే ముప్పుందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. అసలు యూజీసీ కొత్త నిబంధనలపై అభ్యంతరాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి? విద్యార్థుల సమానత్వంపై కోర్టు చేసిన కీలక వ్యాఖ్యలేంటి? ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వం కోసం యూజీసీ రూపొందించిన కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మార్గదర్శకాలు అస్పష్టంగా ఉన్నాయని, వీటి వల్ల ప్రయోజనం కంటే దుర్వినియోగం జరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. తదుపరి విచారణ వరకు ఈ నిబంధనలు అమలు చేయకూడదని కేంద్రం యూజీసీకి స్పష్టం చేసింది. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని దశాబ్దాలైనా కుల వివక్ష లేని సమాజం కోసం మనం ఏం సాధించామని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రాంతీయ సంప్రదాయాలను ర్యాగింగ్ పేరుతో అవహేళన చేయడం అత్యంత బాధాకరమని పేర్కొంది. విద్యా సంస్థల్లో స్వేచ్ఛాయుత సమ్మిళిత వాతావరణం ఉండాలని, ఐక్య భారత విధానం ప్రతిబింబించాలని ధర్మాసనం ఆకాంక్షించింది. సమానత్వ కమిటీల ఏర్పాటు యూజీసీ నిబంధనల ప్రకారం ప్రతి విద్యా సంస్థలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలతో కూడిన సమానత్వ కమిటీ ఏర్పాటును తప్పనిసరి చేశారు. రోహిత్ వేముల కేసులో సుప్రీం ఆదేశాల మేరకు 2012 నాటి పాత నిబంధనల స్థానంలో వీటిని ఈ నెల 13 నుంచి అమల్లోకి తెచ్చారు. అయితే కొత్త నిబంధనలలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అధ్యాపక సిబ్బందికే పరిమితం చేయడంపై జనరల్, ఇతర కేటగిరీల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగారు. అయితే సమానత్వ కమిటీల ఏర్పాటు ఆదేశాలను వామపక్ష విద్యార్థి సంఘాలు సమర్థించాయి. ఈ క్రమంలోనే దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం యూజీసీ కొత్త నిబంధనలపై స్టే విధించింది.